ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నామా లేదా? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొనబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల మేలు కోరకుండా ప్రజలను విభజించు పాలించనే పద్ధతిలో ఇలా అనగాన్న కులాన్ని కూడా విడదీసి వారికి గొడవలు పెట్టి సృష్టించి వారితోనే ప్రభుత్వం నడపాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విభజన అనేది కాదు, దీనికి కలిసి ఉంటే కలదు సుఖము, ఐక్యమతమే మహాబలం అని ఎంతో మంది పెద్దలు అన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొలీజియం వ్యవస్థ వాళ్ళు మాట్లాడుకొని ఈ అసమర్థమైనటువంటి రాజకీయ నాయకులతో కొల్లుడయ్యి ఈ దళిత జాతిని విడదీసి వీరికి గొడవలు సృష్టిస్తున్నందుకు మేము చాలా చింతిస్తున్నాము. దీనివల్ల మన స్వాతంత్రం వచ్చి 78వ స్వాతంత్ర దినం నిన్ననే మనం జరుపుకున్నాము. ఈ 78 స్వతంత్ర భారతదేశంలో ఎంతమంది దళితులు ప్రజాప్రతినిధులు అయినారు, ఎంతమంది ప్రభుత్వ అధికారులు అయినారు, ఎంతమంది సుప్రీంకోర్టులో ఉన్నారు. మా జాతి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో లేరా, ఆర్టీసీలో లేరా, ఏ డిపార్ట్మెంట్లో చెప్పండి. ఎందుకు మా వాళ్ళని మీరు అనగదొక్కలు చూస్తున్నారు? మీతో సమానంగా మేము బట్టలేసుకోవడం తప్ప, ఉన్నత చదువు చదువుకోవడం తప్ప ఈ విభజించు పరిపాలించు అనేది మీరు దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందే. ఏబిసిడి వర్గ కన్నా మాకు వద్దు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ప్రభుత్వ నాయకులు ఆలోచన చేసి మమ్మల్ని విడదీయాల్సినటువంటి కర్మ ఏమిటికి? మీకెందుకు మాలున్నటువంటి ఐక్యత మీరు ఎందుకు వర్చలేకపోతున్నారు? కాబట్టి రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని 100% ఇంప్లిమెంట్ చేయండి. మాకే కొత్త రిజర్వేషన్ అవసరం లేదు, ఉండవు ఇంప్లిమెంట్ చేయండి. కానీ భారతదేశం మనం డెమోక్రటిక్ కంట్రీలో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నటివి మాకు అందించండి. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మా రిజర్వేషన్ మాకు అందించాలని మేము కోరుచున్నాము. సో ఈరోజు భారత బంద్ పిలుపు మేరకు మాల జాతి ఉన్నతికి అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది. కాబట్టి మేము అందుకు ఈరోజు రస్తారోకో చేస్తున్నాము. దీనికి పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే దీనివల్ల ఒక జాతి అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మాకు సహకరించమని కోరుతున్నాము. జై భీమ్. వంటిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వంటిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు. మోడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. మాల జాతి ఐక్యత, మాల జాతి ఐక్యత. మాలల ఐక్యత,